దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. గత వారము హృదయంలో నుండే జీవధారలు ఏ విధంగా బయలుదేరును తెలుసుకున్నాం. ఇది మనస్సాక్షి అనేది మంచిదేదో చెడ్డదేదో తప్పేదో ఒప్పేదో తెలియజేసే మనస్సాక్షితోనే దేవుడు మనుషులందరినీ సృష్టించాడు. ఇది దైవిక నైతిక పోలీస్ వంటిది. అంటే మనకు ఒక సంరక్షణ ఇచ్చేది. మనస్సాక్షి మాట వినకపోతే అపరాధ భావన అవమానానికి దారి తీస్తుంది. పాత నిబంధనలో మనస్సాక్షి అనే తలంపు ఖచ్చితంగా ఉన్న ఒక ప్రత్యేక పదమైతే లేదు. మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనంలో, మొదటి సమూయేలు 25:31 గ్రీకు భాషలో సినియాసిస్ అనే పదం వాడారు. 30 సార్లు రోమా అధ్యాయము 2వ అధ్యాయము 14 నుండి 15 మనస్సాక్షిని గూర్చి వర్ణించును. పాపము మనస్సాక్షిని మొద్దుబారచేయును. తీతు 1:15 మొదటి తిమోతి 4:3 మనము దేవుని ఎదుట మనుషుల ఎదుట మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. అపోస్తల కార్యము 24వ అధ్యాయము 16వ వచనం, యోబు 27:6 రోమా 9:1 మరియు మనుషుల ఎదుట 2 కొరింథీ 1:12 హెబ్రీ 13:18 తేటైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మనసు హెబ్రీ భాషలో బీనా అని అందరు. దీని అర్థము కేవలం మానసిక గ్రహింపు. దానియేలు 1:20లో మాత్రమే కాక జ్ఞానముతో ముడిపెట్టి ఆధ్యాత్మిక మనస్సుగా, ఆధ్యాత్మిక జీవితంగా గుర్తించాలి. ఇది కేవలం మానసిక కాదు, నైతిక కాదు. సామెతలు 9:10 అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనంలో హెబ్రీలు దీన్ని హృదయం అని, గ్రీకులు దీన్ని మనస్సు అని అందరు. హెబ్రీ భాషలో హృదయము, మనస్సు కొన్నిసార్లు ఒకే భావనతో వాడారు. మార్కు 12:30 వచనం కొన్నిసార్లు నెఫేష్ మరియు రుకాబ్ అనే పదాలు కూడా మనస్సు అనే తర్జుమా చేశారు. మొదటి దీన వృత్తాంతము 28:9వ అధ్యాయం హెచ్చెక్కలు 11:5లో కొత్త నిబంధనలో న్యూస్ అనే పదం వాడారు 24 సార్లు. ప్రధానంగా ఇది పౌలు ఎక్కువగా వాడినది 21 సార్లు. దీనికి మానసిక భావన ఉంది. లూకా సువార్త 24:45 అయితే మనస్సుతో దేవుని సేవించవచ్చు, విధేయత చూపవచ్చు. రోమా 7:23వ అధ్యాయం. ఇలా మానవుని అభౌతిక భాగంలో అనేక విషయాలు ఉన్నాయి. కేవలం ఆత్మ మాత్రమే అంటే సరిపోదు. ఇందులో అనేక భాగాలు ఇమిడి ఉన్నాయి. దేవుడు మానవుణ్ణి అంత గంభీరంగా సృష్టించాడు.